కాబట్టి ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక్కొక్కటి నేను చెప్పుకుంటూ వెళ్తా. మీకు ఆ ప్రాబ్లం ఉంటే జస్ట్ హ్యాండ్ లిఫ్ట్ చేయండి. ఓకే, ఫస్ట్ లోవర్ బ్యాక్ పెయిన్ ఎవరికన్నా ఉన్న వాళ్ళకి లిఫ్ట్ చేయండి, చేతులు తెచ్చు. అట్లాగే స్నాట్గా ఒక పక్క కాలు లాగడం లాంటి ఇష్యూస్ ఎవరికన్నా ఉన్నాయా? రైట్, చేతులు తెచ్చు. అట్లాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఎసిడిటీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? రైట్, తెచ్చాను. అట్లాగే షోల్డర్ పెయిన్, చేయలాగడం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రైట్, తెచ్చండి. అట్లాగే నెక్ పెయిన్, సర్వైకల్ ఇష్యూస్, సర్వైకల్ స్పాండిలైటిస్, మైగ్రేన్, తలనొప్పి, మైగ్రేన్ ఉంది, తెచ్చాను. ఇంకా స్ట్రెస్, యాంగ్జైటీ, ఎప్పుడు చికాకు ఉంటుంది సార్, ఇంట్లో ప్రశాంతత నేను లేదు, అందరూ లేదా ఉన్నాం, అందరు లేదు. ఓకే, కాబట్టి ఎవరైతే రెండో కేటగిరీ ఉందో ఓన్లీ ఈ ఇష్యూస్ అన్నిటి మీద మనకు ఆన్సర్ దొరకబోతుంది. దాని గురించి మనం ఇక్కడ కూర్చున్నాం. ఇప్పుడు నేను మాట్లాడితే ఏంటంటే L4 L5 వేరు, సర్వైకల్ స్పాండిలైటిస్, C6C5, డిస్కంప్రెషన్ ఇది వేరు, మైగ్రేన్ వేరు, బ్లడ్ ప్రెషర్ వేరు, డయాబెటీస్ వేరు, యాంగ్జైటీ టెన్షన్ వేరు, అంటే యాసిడిటీ వేరు. ఇది ఇంకో డాక్టర్ దగ్గర పోవాలి, దానికి ఇంకో డాక్టర్ దగ్గర పోవాలి, దానికి ఆ యోగా చేయాలి, దీనికి ఈ యోగా చేయాలి కదా. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీలు అయిన తర్వాత అన్ని తిరిగిన తర్వాత మనిషికి కూడా అర్థమైంది అన్ని వేస్ట్. అర్థమైందా సార్? అన్ని తిరిగినాక వాళ్ళకే అర్థమైంది. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయిన వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే రెడీ టు తిరగడానికి రెడీ ఉన్నారు. అన్ని తిరిగినాక మళ్ళీ వీళ్ళకి అర్థమైంది, ఎందుకంటే ఎక్కడ తిరిగినా వేస్ట్. అప్పటి మందమే రిలీఫ్ ఉంటుంది, బట్ పర్మనెంట్గా ఇది పోదు అన్నది డిక్లేర్ అయిపోయిన వాళ్ళే ఇక్కడ కూర్చున్నారు. ఎస్ సార్, నో సార్? ఎస్. ఇప్పుడు మరి ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు తిరిగి 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 తగ్గది ఈ గంటలు ఏం తగ్గుతుంది సార్ అనే ప్రశ్న ఉందా లేదా సార్ అందరికీ? ఎస్, పర్ఫెక్ట్. ఇప్పుడు ఒకటి మాత్రం మీకు తెలుసుకుందాలి, ఏంటిదంటే తాళం చేయి ఏదో బయట లేదు అన్నది నీకు అర్థమై ఉండాలి. ఎందుకంటే బయట అలోపతి పోయినా, ఆర్థోపెడిక్ పోయినా, న్యూరో పోయినా, నువ్వు ఆయుర్వేద పోయినా, ఇంకో చోటుకి పోయినా, ఫిజియోథెరపీ పోయినా అప్పుడు మాత్రమే రిలీఫ్. మళ్ళీ అవి మీరు ఆపేస్తే ఇట్ విల్ కమ్ బ్యాక్ కదా సార్. రీఅకరెన్స్ ఉంది అంటే కీ అనేది బయట లేదు, కీ అనేది నీ దగ్గరనే ఉంది, బట్ నీకు తెలియదు తాళం చెయ్యి ఎక్కడుందో, దాన్ని ఎట్లా ఓపెన్ చేయాలని తెలియదు. అదే ప్రాబ్లం. బట్ ప్రతి డిసీజ్కు తాళం చెయ్యి మన దగ్గరే ఉంది, అర్థమైందా సార్? కానీ మనం వెతుకుతున్నాం బయట. మళ్ళీ ఈ సార్ కాకుంటే ఆ సార్ బాగుంటుంది కావచ్చు, ఈ న్యూరో కాకుంటే ఆ న్యూరో బాగుంటుంది కావచ్చు, అన్ని తిరిగి 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 రెడీ ఉన్నాం. కాబట్టి మీరు సీనియర్స్, ఇక్కడ నేను జూనియర్, అంతే కదా సార్? కాబట్టి డిసీజ్ల విషయం ఇప్పుడు మన మైండ్కు మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకోవాలి. ఏమంటే మీరు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయరు. అంటే కొంతమంది సిస్టమ్ ఏంటంటే సార్ యోగా ఎక్కడ కావచ్చు, యోగానే ఇవ్వాలి, సార్ సుజోగ్ థెరపిస్ట్ కదా, సార్ ప్రెషర్ పాయింట్ ఎక్కడ కావచ్చు, అంటే ప్రతి ఎందుకు డిక్లేర్ చేసేస్తుంటారు అక్కడ కూర్చుంటుంది మైండ్కి. అది డిక్లేర్ చేయకండి, ఎందుకంటే నేను ఏం చెప్తానో నాకే తెలియదు ఇప్పటికీ. మీరు డిసైడ్ చేస్తారు అక్కడ కూర్చొని సార్ ఫలానా చెప్తాడు కావచ్చు, ఇది చెప్తాడు కావచ్చు, అది చెప్పకుండా డిసప్పాయింట్ అవుతారు. నేను చెప్పేది బట్ మీరేం డిసైడ్ చేయకండి. మీరు ఫ్లైట్లో కూర్చున్నారు, బస్సులో కూర్చున్నారు హ్యాపీగా, బట్ 100% నేను మాత్రం చెప్తాను 11 o'clock మనకు అయిపోయింది అంటే మీ సమస్యలలో కొంత పరిష్కారం మీకు ఇక్కడ కనిపిస్తుంది. అది 80% కావచ్చు, 90% కావచ్చు, అకార్డింగ్ టు యువర్ ప్రాబ్లం. బట్ నేను ఏం చెప్తున్నా 80% 90% అంటున్నా, 10% 20% అన్నట్లేదు. అర్థమవుతుందా సార్? ఎప్పుడు అది సాధ్యం అంటే ఫస్ట్ మీ మైండ్లో అనవసరంగా నింపకుండా, నా మీద డామినేషన్ చేయకుండా సార్ ఫలానానే చెప్పుకోండి,
ప్లేన్ కూర్చొని గమనించండి అసలు ఏం చెప్తాడు ఇది. రైట్. ఒకటి ఏంటంటే నేను మీకు హెల్త్ ఇవ్వాలి అంటే నా దగ్గర హెల్త్ ఉండాలి. నేను మీకు డబ్బులు ఇవ్వాలంటే నా దగ్గర డబ్బులు ఉండాలి. నేను మీకు ఎమోషన్ ఇవ్వాలంటే నా దగ్గర ఎమోషన్ ఉండాలి. అంటే నేను కోపాన్ని పంచాలంటే నాకు కోపం వస్తేనే కదా నేను మీకు అరిచేది. కాబట్టి భయం మీకు పంచాలంటే నేను భయకరిస్తున్నాను కదా. మన దగ్గర ఏది ఉంటే అదే ఇస్తాను. క్లియర్.